ఆజాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? యా బాగున్నాను సార్. మీతో మాట్లాడటం చెప్పండి, చెప్పండి. కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మనం ఆ, ఆ, నాకు లా- నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ, ఒక ప్రాంతము వాస్తవ్యులు ఎన్నో సంవత్సరాల మట్టి ఉండి మనం ఈ విధంగా కలుసుకోవడం నాకు నిజంగా అదృష్టం. అవును అవును. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అనగానే ఎక్కడ లేని ఆనందం, ఆ, సంతోషం పొంగుకొస్తుంది. అదే యా. తప్పకుండా మనం భవిష్యత్తులో కలిసి చాలా కార్యక్రమాలు చేద్దామండి, ఎన్నో చేద్దాం. ఇంకా డెఫినెట్ గా ఇది సార్. యా. అంతం కాదు, ఆరంభం. అవును, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అలాగే. ఖచ్చితంగా ఖచ్చితంగా మన కొత్త సంవత్సరంలో ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం, సమాజ శ్రేయస్సు. ఓకే. అలాగే విజయవాడ సమస్యల మీద కూడా మనం గట్టిగా మీరు నేను కలిసి పోరాడదాం. చాలా సమస్యలు ఉన్నాయి. అవును. అలాగే ప్రతి ఒక్క ఇంటిలో ఏ సమస్య ఉన్నా మనం ఒక పెద్ద కొడుకుగా మనం ఉందామండి, ఖచ్చితంగా ఉందాం, ఆ విషయం నో డౌట్. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా అండి. సార్, చెప్పండి సార్, చెప్పండి. ఆజాద్ గారు, నేను అంటే ఈ రోజు ఒక కేసు చూస్తా ఉన్నాను సార్. అంటే మీరు ఈ రోజు మీడియాలో కూడా చూసుంటారు. ఎందుకంటే ఈ అవును, మధ్య అవును, ఎందుకో ఫిలిం సెలబ్రిటీస్ మీద లేకపోతే టీవీ సెలబ్రిటీస్ మీద కేసులు వేయడం అనేది చాలా కామన్ గా మారుతుంది. అవును, అన్నిట్లోనూ చూస్తే ఏంటంటే అబ్బాయి నన్ను హెరాస్ చేశాడని, లేకపోతే అబ్బాయి నన్ను అంతకుముందు వాడుకున్నాడని ఇలాంటి కేసులు ఎక్కువ అవుతా ఉన్నాయి అన్నమాట. ఏంటి సార్ అవునండి, అంటే అవును. ఇప్పుడు మనం చూస్తే ప్రసాద్ బెహ్రా అనే కుర్రాడు ఇప్పుడిప్పుడే కొంచెం ఇండస్ట్రీలో పైకి వస్తా ఉన్నాడు. కొన్ని వెబ్ సిరీస్ ఉమ్, చేసుకున్నాడు. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు, లేకపోతే రేపు పొద్దున మన అల్లరి నరేష్ తో ఒక సినిమా వస్తా ఉంది. సో ఇప్పుడిప్పుడే ఉమ్, పైకి వస్తున్న అతని మీద ఈ రోజు ఒక కేసు పడింది. సో ఆ కేసు అవును, పడితే దాన్ని అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చాలా మంది కనిపించేది ఏంటంటే, ఓకే, ఈ కుర్రాడు ఎదుగుతున్నాడు కాబట్టి ఎవరో టార్గెట్ చేయడానికి ఈ కేసు వేసారు అనిపిస్తుంది. సో ఇది మీరు ఉమ్. ఎఫ్ఐఆర్ కూడా మనం చూసాము, మీరు కూడా చెప్పారు. అసలు దీని గురించి నిజంగా పూర్వపరాలు చెప్పండి సార్. ఒకటి, శ్రీకాంత్ గారు, ఒకటే మాట చెప్తాను. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేరు, మనం చూసాం. ఉమ్, ఇంకా ఉమ్, మామూలుగా మొత్తం అందరికి తెలిసిందే. ఉప్పు ఆ, కప్పు నొక్క పోలికలు ఉన్నాయి, అవి ఓకే, అందరికి తెలిసిందే. ఉమ్, సో మీరు ఉప్పు కర్పూరం ఒక దగ్గర పెట్టద్దు ఈ కేసు విషయంలో. ఓకే. ఉమ్, ఈ కేసు విషయంలో ఉమ్, ఎందుకు అంటే, నేను వ్యక్తిగతంగా నిన్న నుంచి ఆ కేసు విషయంలో పర్సనల్ గా నేను తీసుకున్నాను. ఉమ్, అయితే నాకు కొంతమంది జర్నలిస్టుల మిత్రులు, మీలాగే జర్నలిస్టుల మిత్రులు చాలా మంది ఏంటన్న, అంతమంది నేను రాజధాని విషయంలో పోరాడాను మగవాళ్ళ గురించి. ఎందుకు నిన్నగాక మన అతుల్ సంబంధించిన కేసులో కూడా చాలా వీడియోలు చెప్పాను నేను. ఎందుకంటే ఉమ్, మహిళలకి ఇట్లా పురుషులకి రక్షణ లేకపోతుంది, మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయని చెప్పి, అది వాస్తవమే. ఉమ్, తర్వాత ఇంకోటి, చాలా కేసులు కూడా ఇలాగే మా జానీ మాస్టర్ కేసు కానీ ఇవన్నీ కూడా మహిళలు కావాలని పెడుతున్నారు అనే విషయంలో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తా. కానీ ఈ కేసులో మీకు ఆల్రెడీ నేను ఎఫ్ఐఆర్ కూడా పంపించాను ఒకటి. అవును. సో నేను జెన్యూన్ గా సంబంధిత మహిళ పేరు నేను మాట్లాడకూడదు కాబట్టి, సంబంధిత మహిళతో నేను చాటింగ్ చేశాను. దిస్ ఇస్ ద జెన్యూన్ కేస్. ఉమ్, మీరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే 10 మందిలో ఒక్కడన్నా దుర్మార్గుడు ఉంటాడు. ఓకేనా సార్? సో అవును. ఇతని వల్ల మొత్తం జరుగుతుంది. సో మీరు చెప్పే ఆ XYZ పర్సన్ ఈజ్ నాట్ ఏ సినీ యాక్టర్. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక్క సినిమాలో నటించిన సినిమా యాక్టర్ కాదు. ఆయన పెద్దగా చెప్పుకోదగిన, మీరు అనుకున్న చెప్పుకున్నంత చరిష్మానో లేకపోతే చెత్త సెలబ్రిటీ ఏం కాదు. ఉమ్, ఓకేనండి? సో అతని చరిత్ర మీరు తెలుసుకోండి, గతంలో ఏం జరిగింది ఏంటి, అతని యొక్క వ్యక్తిగత విషయాలు, అతను అతని యొక్క వీడియోలు, అలాగే యూట్యూబ్ లో ఒకసారి చూడండి మీరు. అందులో ఏమే పోవే వసే అని ఖచ్చితంగా పదాలు ఉంటాయి, మీరు చూసుకోండి. అవును. ఇది వాస్తవం. ఉమ్, ఆ యొక్క బిహేవియర్ సేమ్ గా అలాగే జరిగింది బహుశా. ఇంకా అలాగే షూటింగ్ సమయంలో కానీ మీరు ఆ ఎఫ్ఐఆర్ పేపర్ దీని తర్వాత మీరు చదివి వినిపించండి మన పిల్లలందరూ. కాకపోతే ఏంటంటే పేర్లు చెప్పకూడదు, ఓకే. అందులో ఉన్న కంటెంట్ మాత్రం చెప్పండి తప్ప పేరు అమ్మాయి వివరాలు చెప్పకూడదు. ఒకటి. అవును. ఉమ్, పిల్ల అంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె నాకు సోదరితో సమానం, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చూసాం, ఆ రాజధాని గారి కేసు ఆ విషయంలో నేను ఖచ్చితంగా అపోజ్ చేశాను, చాలా పోరాడాను మహిళల కోసం, మహిళల సంబంధించి పురుషుల హక్కుల కోసం పోరాడాను. కాకపోతే ఆ కేసుకి ఈ కేసుకి పోల్చొద్దు. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఆ కేసులో లైన పరంపరం ఏదైతే జరిగిందో సడన్గా ఈ కేసు వచ్చేసరికి ఇది కూడా జెన్యున్ కాదు అనుకుంటున్నారు. ఉమ్, ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తా. గతంలో ఏవైతే జరిగిన, ఏదైతే అంటే రాజస్థాన్ కేసు, మీరంటే మహిళలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పుడున్న చట్టాలు వేరు, ఇప్పుడున్న చట్టం వేరు. భారత న్యాయ సంహిత ఏదైతే ఉందో, బిఎన్ఎస్ఎస్ భారత సురక్షా సంహిత ఏదైతే ఉందో, భారత సాక్ష్య అధినియం, ఈ మూడు చట్టాలు చాలా పవర్ఫుల్ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఎక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. మీకు ఉమ్, తెలియదు ఏం కాదు, అందరికి తెలిసిన సబ్జెక్ట్. అవును. ఒక వ్యక్తి పైన నిరాధార నేరాపాలు చేసినంత మాత్రాన చేస్తే ఎమ్మట కేసు కట్ అయిపోతుంది.
పోలీసు వారు ప్రతిదీ నేను ఈ విషయంలో పోలీసు వారికి నేను యాడ్సప్ చెప్తున్నా. వారు ప్రతి ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ప్రతి నిజమే అమ్మాయి పైన వెనక బ్యాక్ కొట్టాడు, కింద కొట్టాడు, మనం చెప్పకూడదు, బ్యాక్ కింద కొట్టాడు, అతను ఎంత ఇలా కొట్టడం. ఏమండి, నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ కూడా నేను ఎంక్వైరీ చేసి, ఎందుకంటే యూట్యూబ్ లో ఆయన చేసే సిరీస్ లో చాలా మంది పిల్లల్ని నేను అడిగాను. ఓపెన్ చెప్తాను, అతను అలాగే భుజాల మీద చేసి లేసి మాట్లాడటం, ఇలాగ చేతులు వేయటం, అవన్నీ అతను అదేదో కామెడీ అనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరికి ఒక సెన్స్ అనేది ఉంటుంది. ఒక భారతీయ పౌరుడుగా మనకు ఉన్నప్పుడు ఒక భారతీయ మహిళలు మనం గౌరవించాలి. మీ దగ్గర పనిచేసినంత మాత్రం నా అరుసు కాదు కదండి. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఉన్నారు, మీ దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు? మీరు ఒక ఛానల్ నడిపిస్తున్నారు, మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు? నేను ఒక లాయర్గా, నా దగ్గర ఎంతమంది పని చేస్తారు? కొన్ని ఛానల్లో చాలా మంది యాంకర్స్ ఉంటారు, ఎంతమంది అన్నయ్య అని పిలుస్తారు, చెల్లెమ్మ అంటాం. మీకు ఎప్పుడైతే ఆ యొక్క బ్రదర్హుడ్ రిలేషన్ లేకుండా ఎకిలిగా వెకిలిగా గోలగా ఏదో మాట్లాడినట్టు అది కుదరదండి. ఎందుకంటే దిస్ కేస్ ఈజ్ వెరీ వెరీ జెన్యూన్. మీరు అవునన్నా కాదన్నా, నేను ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇదే ముఖంగా చెప్తాను. ఆ మహిళతో నేను పొద్దున్న చాటింగ్ చేశాను. మహిళని నా సోదర సమానురాలు, నేను చాటింగ్ చేశాను, కానీ ఫోన్ మాట్లాడలేదు, చాటింగ్ చేశాను. సరే అని ఆమె అన్నారు. ఆమె మహిళ కనుక కోరితే నేను ఫ్రీగా సుప్రీంకోర్టు దాకా ఈ కేసు తీసుకెళ్తా, ఒక్క రూపాయి నేను తీసుకోకుండా. ఎందుకంటే దిస్ ఈజ్ జెన్యూన్. ఇది నిన్నాళ్ళు బట్టి చెప్పా మీకు, ఉప్పు కప్పూరం అన్ని ఒకలాగుండవు, ఉమ్. అన్ని ఒకలాగుండవు. దయచేసి ఆ కేసులకు వేరు, ఈ కేసులు వేరు. దట్ ఈస్ ఆ కేసుల్లో మగవాడు బలయ్యాడు, వాస్తవమే. ఈ కేసులో మాత్రం ఇది జెన్యూన్ కేసు అండి. ఇది ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము పోరాడతాం. యా, అంటే నేను మామూలుగా మీరు పంపించిన ఎఫ్ఐఆర్ చూశాను సార్. ఎఫ్ఐఆర్ అవును. చూస్తే ఏంటంటే ఓకే, అతను వెనకాల నుంచి కొడుతున్నాడనో, లేకపోతే భుజాల మీద చేయేస్తున్నాడనో, లేకపోతే కొన్ని అసభ్యమైన పదజాలాలు పదప్రయోగం చేశాడనో అలాంటివి ఉన్నాయి. కానీ ఆటికే శిక్ష పడుతుందంటారా? ఎందుకంటే ఆ అమ్మాయిని లోబర్చుకొని, లేకపోతే ఏదైనా అవకాశం ఇస్తానని లోబర్చుకోవటం అలాంటివి ఏం చేయలే. కాకపోతే ఇండీసెంట్ బిహేవియర్ అన్నది అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి ఎటువంటి శిక్ష పడొచ్చండి? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఒకటేంటంటే ఎఫ్ఐఆర్ ఇస్ ద డిఫరెంట్. షీ హాస్ గివెన్ ఓన్లీ కంప్లైంట్ ఓన్లీ. ఓకే. కంప్లైంట్ అంటే ఒక పేపర్ మీద ఆమె యొక్క బాధని చూశాక అవును, బాధని చూశాను. రాసుకొని ఉమ్. ఆమె యొక్క బాధను చెప్పుకుంది. కొన్ని కొన్ని చెప్పుకోలేని స్థితిలో ఉంటారు మహిళలు. ఉమ్. ఇప్పుడు కొంతమంది అందరూ అంత తెలివిగా, అంత మెచ్యూర్డ్గా, అంత గొప్పగా ఉండదు కదండి. ఒక మహిళ ఇంట్లోంచి బయటకు వచ్చిందంటే ఎంత బాధతో ఉండొచ్చు ఆమె. ఆమె ఇవన్నీ మీరు చదివారు కదా, అవి నేను కొన్ని చెప్పకూడదు, నే- సెన్సార్ ఉన్నాయి, అవును, బాగోదు. అంతే మీరు అంతే అర్థం మనం చేసుకో. అవును. ఉమ్. ఆ, ఆ, అంత కొ- ఘోరమైన పదాలు వాడతాడంటే ఎవడన్నా బుద్ధున్నాడు, ఆడికి ఆడికి అక్క చెల్లెలు ఉంటారు కదా. ఉమ్. కలుపు అన్నవేగా తినేదోడు. ఎత్త ఉమ్. నార్యంతే తత్ర దేవత. ఇప్పుడు ఈ మీడియా అంతా నిన్నటిదాకా ఏంటి, అరే అది కూడా ఇది కూడా ఫేక్ కేసు, జానీ మాస్టర్ టైప్ లో, లేదా ఇంకో కేసు అంటున్నారు. కాదు కాదు, ఇప్పుడు నేను అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఉమ్. వాస్తవం ఎక్స్ప్లెయిన్ చేసి నిజాలు తెలుసుకోమని చెప్పాను. తెలుసుకున్నప్పుడు ఒక మహిళను అన్యాయం చేయడం తప్పు కదండి. మీరు ఒకటి, ఉమ్. నీ దగ్గర జాబ్కి వస్తే అట్లా మాట్లాడతారా, చులకనగా మాట్లాడతారా? ఎంత బరాయించు ఉంటుంది ఆ మహిళ, ఆ మహాతల్లి. ఎంత బరాయించి ఓపికతో నేర్పుతో కూడా ఎంత ఉంటుందండి. అతను ఎటకారంగా మాట్లాడతాడు. మీరేమన్నా సార్ ఒకసారి మాట్లాడండి చూద్దాం, ఫోన్ నెంబర్ ఉంది కదా, బయటకు వచ్చిన ఒకసారి మాట్లాడు. ఎటకారంగా మాట్లాడతాడు. ఉమ్. అతని మాటలు ఏదో ఒక రకంగా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి మర్యాద రెస్పెక్ట్ ఉండదు. నేను చూశాను. ఓకే. నేను ఏమన్నా విట్నెస్ లో కూడా ఉన్నారు, నేను నాతో మాట్లాడినప్పుడు. ఒక ఉమ్. ఛానల్ మీడియా, ప్రముఖ మీడియా ఛానల్స్ విట్నెస్ లో కూడా ఉన్నారు. ఓకే. రేపు తేడా వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని పిలిపిస్తాను నేను. ఎందుకంటే జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను నేను. అవును. ఇప్పుడు మీరు ఎట్లా మర్యాదగా మాట్లాడతారు సార్? మనం ముఖ పరిచయం లేదు, ఫోన్లో అయినా బయట అయినా, మీరు ఎంత స్థాయిలో ఉన్నా ఉమ్. ఫస్ట్ ఆజాద్ అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉమ్. పోనీ ఆజాద్ అని కదండి, ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవును. రైట్. నేను ఏమంటున్నా, రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది, రైట్ టు డిగ్నిటీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదో వెకిలిగా మాట్లాడి, ఇంట్లో ఆడపిల్లతో మాట్లాడినట్టు, ఇంట్లో లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్, సారీ గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు తప్పు కదండి. ఒక మహిళ వచ్చింది అంటే ఆమె, మనం ఒక మహిళ వచ్చి నీ దాంట్లో అంత సిరీస్ చేస్తా ఉంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎంతో మంది, కొన్ని వందల మంది ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర పని చేస్తూ ఉన్నారు. నాకు వేరే కంపెనీలు ఉన్నాయి, వేరే దగ్గర మా వాళ్ళు వేరే శ్రీకృష్ణ గ్రూప్, దానికి నేను లీగల్ అడ్వైజర్. చెప్తున్నాను, అక్కడ కూడా పనిచేసేవాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తా, కొన్ని కంపెనీస్కి నేను వెళ్తా, కొన్ని కంపెనీకి లీగల్ అడ్వైజర్ ఉన్నా, కొన్ని హాస్పిటల్కి నేను లీగల్ అడ్వైజర్ ఉన్నా. అలాగే మీలాంటి కంపెనీస్ కి నేను లీగల్ అడ్వైజర్ ఉన్నాను. అక్కడికి వెళ్తుంటారు, మాట్లాడుతూ ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. ఇవి ఉన్నప్పుడు నేను ఏమన్నానంటే, ఇందులో నేనైతే రీసెర్చ్ చేసి చెప్తున్నాను బ్రదర్. మీకు మార్నింగ్ నుంచి ఎందుకు టైం ఇవ్వలేదు అంటే, నేను కోర్టులో ఉన్నాను, యథావిధిగా అసలు ఇది జెన్యూన్ కాదని చెప్పి నేను కొంతమంది ఉమ్. జర్నలిస్టులతో, కొంతమంది వ్యక్తులతో, అందరితో మాట్లాడి ఇది జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను నేను ఈ రోజు మీకు. అదే ఇందులో అదేనండి. నాకు ఎవరి మీద కోపం లేదు, ఉమ్. ఎవరి మీద కోపం లేదు. అతను ఎవరో నాకు తెలియదు, ఆమె ఉమ్. ఎవరో నాకు తెలియదు. కానీ ఏంటంటే అన్ని మీరు కట్టేస్తున్నారు. వీడియో ఏమవుతుందంటే, అది ఒక మహిళ వచ్చిందా, అసలు నిన్నగా మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యి, ఈజ్ నాటి సినీ యాక్టర్ గా, ఆయన సినీ యాక్టర్ అండి, అవును. ఆయన ఉమ్. ప్రముఖుడా, ఉమ్. సెలబ్రిటీ. ఉమ్.
మీరు అల్లు అర్జున్ గారికి ఆయనకి, లేకపోతే రాజ్ తరుణ్కి ఆయనకి, ఇంకా ఉన్న అదేలే. జానీ మాస్టర్ ఆయనకి కంపేర్ చేస్తారా సార్? ఎంత ఉహు. మీడియా అయితే మాత్రం, నేను జర్నలిజం చేశాను, నాకు 20 years ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. ఆ, అది ఎట్లా చేస్తారు సార్? ఆ, నేను కూడా ఇప్పుడు నాకు 2 3 సినిమా అవకాశాలు ఉన్నాయి, నేను 2 3 సార్లు ఉహు, సినిమాలు నటిస్తాను. ఇక ఉహు, నేను కూడా హీరో సెలబ్రిటీ అయిపోతాను నా బ్రదర్. ఉహు. అట్లా ఎలా కుదిరింది సార్? యా, అంటే మనం అంతకుముందు ఇదే కదా సార్, ఇప్పుడు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన అది చేసిన అతని మీద కూడా కేసు చూసాం మనం. ఇలాంటి లేదండి కేసు. అది. ఆ, అవును, ఇప్పుడు నేను ఏమంటున్నా, అదే అతని పేరు ఏదో ఉంది కదా, అతను నాకు ఐడియా లేదు. అవును. అతని మీద జరిగిందంటే జెన్యునే. ఉమ్, ఇప్పుడు ఎందుకంటే పోలీసు, నేను జెన్యున్ గా నేనే చెప్తున్నాను, నేను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసు ఆ, వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే. నిరాధారమైన ఆరోపణలు అక్కడే కొట్టేస్తారు. మీకు తెలిసి చాలా కేసులు చేశాను నేను. ఈ రోజు కూడా హనీ ట్రాప్ వచ్చింది నా దగ్గరికి. ఓకే. మీకు నేను అతనితో కావాలి రేపు పొద్దున ఆ వ్యక్తితో నీకు మాట్లాడిస్తా. ఓకే. 16 లక్షల రూపాయలు తీసుకుంది హనీ ట్రాప్ చేసి. ఓకే. ఒక వ్యక్తి, అది కూడా మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను, అతను కట్టుకొని మీకు మాట్లాడతాడు కావాలంటే. ఓకే. అలాంటి కేసులు నేను చేశాను. దిస్ ఈజ్ నాట్ హనీ ట్రాప్, ఓకే. దిస్ ఈజ్ ద జెన్యున్. ఓకే. మీరు కావాలంటే అక్కడున్న ఆమె రాసిన పిటిషన్ కాపీలో బిఫోర్ ద అదర్స్ అని రాసింది. బిఫోర్ ద కెమెరామ్యాన్, బిఫోర్ ద అవును. క్రౌడ్ ఉంటుంది కదా. మరి ఒకసారి ఆలోచించండి సార్. ఆమె ఉమ్, ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిన, క్రౌడ్ అయితే అబద్ధం ఆడదుగా, ఆ కెమెరామెన్ అబద్ధం ఆడో, లేకపోతే ఇంక పక్కన XYZ లైట్ మ్యాన్ అబద్ధం ఆడరుగా. అవును. మీరు ఉమ్, చెప్పిన 4 గోడల మధ్య జరిగిందంటే ఎవరు చూడరు, దానికి ఉమ్, ఆధారాలు ఉండవు. పబ్లిక్ యా, అని చెప్తుంది కదా ఆమె. అవును. సరే, ఇందులో ఆమె అంత అంత ఏ మహిళ వచ్చి పబ్లిక్ లోనే పట్టుకున్నాడని ఎవరైనా చెప్తారండి? ఎంత ఎంత ఉన్నా కూడా, యా. ఎంత మోడర్న్ ఉన్నా, ఉమ్, ఎంత మోడర్న్ గా ఆలోచించినా, ఇప్పుడు ఆధునిక మహిళగా ఆలోచించినా కూడా, ఉమ్, నన్ను పబ్లిక్ లో పట్టుకున్న ఏ మహిళ చెప్పదు కదా. యా. ఇలాంటి నేనేమంటానంటే, ఉమెన్ అబ్యూస్ కి ఇక్కడ ఎన్ని శిక్ష ఎలా ఉండొచ్చు సార్ అది? అది కూడా చెప్తాను, అంటే సెక్షన్ మార్చాలండి. ఉమ్, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో కామన్ గా కొన్ని సెక్షన్స్ పెట్టారు కానీ, ఉమ్, ఛార్జ్ షీట్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఓకే. ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఇంకా బలమైన ఆధారాలు కనుక దొరికితే సెక్షన్స్ మారచ్చు కదమ్మా అదే. బ్రదర్. ఆ, సెక్షన్స్ అనేది మార్చు కదా బ్రదర్. సో నేను కూడా అదే చెప్తాను, ఆ విషయం నాకు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు లాయర్ రాసిన డ్రాఫ్టింగ్ కాదు అది. ఆమె ఉమ్, ఏదో పాపం ఆవేశంలో బాధలో రాసింది. ఉమ్, తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఛార్జ్ షీట్ ని స్ట్రాంగ్ చేయొచ్చు. రేపు పొద్దున జెన్యున్ కనుక అయితే విట్నెస్ వస్తారు దాంట్లో, ఓకే. ఓకే. విట్నెస్ ఉమ్, అందరూ వస్తారు. ఉమ్, ఛార్జ్ షీట్ సెక్షన్ మారిపోతాయి ఉమ్, రేపు పొద్దున. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మోడస్ట్ ఆఫ్ ఉమెన్ లో చాలా రకాలు ఉన్నాయండి. బిఎన్ఎస్ లో అంటే ఇప్పుడు కొత్త చట్టం అది 75 ఉంది, 76, 78, 79 ఉంటుంది. ఓకే. అంతే. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? ఆమెని టచ్ చేయాలని కాదు, ఆమెతో ఉండాలని ఉద్దేశం అక్కడ క్లియర్ కనబడుతుంది మనకి. ఓకే. అది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఎందుకు కాదు? ఖచ్చితంగా అవుతుంది. యా. కానీ నేను ఏమంటున్నానంటే, అతను నాకు శత్రువు కాదు. కాకపోతే నేను ఎంక్వైరీ చేశాను. ఎప్పుడు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది? నిన్న ఇదే టయానికి కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేశారు. ఉమ్, అజాద్ గారు, మీరు ఎప్పుడు మా మా పురుషులకు సపోర్ట్ చేస్తారు కదా, ఇది కూడా జెన్యున్ గా వచ్చింది అన్నప్పుడు, నేను నా గతాన్ని నేను కొంచెం ఒక ఇంటరాక్షన్ ఏదైతే జరిగిందో, గతంలో జరిగిన ఇంటరాక్షన్, అలాగే ఉమ్, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది మీడియా మిత్రులు, కొంతమంది ఎన్ని నేను జెన్యున్ గా గ్యాదర్ చేసుకుంటే, దిస్ ఈస్ ద జెన్యున్ కేసు అని నేను చెప్తున్నాను. ఇది ఓకే. 100% గ్యారంటీ. ఎందుకంటే ఓకే. పోలీసు వారు మహానుభావులు. ఎందుకంటే ఈ కేసులో మాత్రం జెన్యున్ గా రివ్యూ ఇస్తున్నా, జెన్యున్ గా వాళ్ళు చేశారు. ప్రతి ఆరోపణలకి ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ ఉండబట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అది ఓకే. క్లియర్. మీరు అవునన్నా కాదని ఎంక్వైరీ చేసుకోండి. యు ఆర్ అంటే. ద సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎంక్వైరీ చేసుకొని నేను చెప్పింది కాదు వాస్తవం కాదు గమనించండి. యా, కాకపోతే ఒకటే నేను కోరుకునేది, న్యాయం పక్షాన ఉందాం. అది అక్కడ డెఫినెట్లీ. మహిళ కావచ్చు, పురుషు కావచ్చు. నేను చెప్పేది అది, నేను రిక్వెస్ట్ చేసి మీడియా అందరూ కూడా అదే చెప్తాను. యా, అంటే న్యాయం డెఫినెట్ గా ఏదైతే సార్. అది చేయండి. అవును. న్యాయం ఏదైతే అది చేయండి. అది. ఇప్పుడు మహిళ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు. కానీ నేను ఇన్వెస్టిగేషన్ చేసిన నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, ఇన్వెస్టిగేషన్ చేసిన లాయర్ కి ఎక్స్పీరియన్స్ మీద చెప్పేది ఏంటంటే, దిస్ ఇస్ ద జెన్యున్ కేస్. యా. మీరు కానీ మిగతా యూట్యూబ్ వాటర్ అందరితో మీ సర్కిల్ ఉంటది కాబట్టి మీరు మాట్లాడండి. కాకపోతే మీకు ప్రతి కూడా మీరు కూడా ఎంక్వైరీ చేయండి, తప్పేం లేదు. యా, డెఫినెట్ గా అండి. ఇది మన కాలక్రమేణా కూడా బయటపడుతుంది, మనం ఎంక్వైరీ చేసినా ఖచ్చితంగా, చేయకపోయినా. ఖచ్చితంగా. నిజం సో నిజం ఎప్పుడైనా నిప్పులాంటిది ఎప్పుడైనా బయటకు వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది. అందులోనూ మీకైనా నాకైనా సరే అతని మీద వ్యక్తిగతంగా ఏమి ఉండదు. సో మనకున్న ఎవరికైనా ఎక్స్పీరియన్స్, చూడదండి. అదే ఎవరు మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, లేకపోతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం క్రోడీకరించి చెప్తాం. సో సో డెఫినెట్ గా మనకి మీరు పంపించిన ఎఫ్ఐఆర్ కనుక చూస్తే, ఎన్ని కనుక చూస్తే మాత్రం నిజంగా చాలా అసభ్యంగా ఉంది. చాలా అంటే తెర మీద ఏమో అంత ఆ, నవ్వించే పాత్రలు ఇలా చేసేవాళ్ళు వెనకాల ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తారు అన్నట్టయితే డెఫినెట్ గా అనిపిస్తుంది సార్. బట్ ఇందులో కనుక అది తప్పు ఉంటే మాత్రం ఆయనకి శిక్ష పడాలని, అలాగే ఆ మహిళకి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తారు. అలాగే మీడియా పరంగా మేము కూడా ఉంటామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా సార్. దీని మీద యా. అప్డేట్ చేద్దాం మళ్ళీ. నమస్తే. షూర్ సార్. షూర్ సార్. యా, థ్యాంక్ యూ.